వెల్కమ్ టు ఇండియన్ ఫుడ్ రెసిపీస్. ఈరోజు ఇండియన్ ఫుడ్ రెసిపీస్లో టేస్టీ స్నాక్ ఐటెం మసాలా స్వీట్ కార్న్ ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు స్వీట్ కార్న్ ఉడికించుకోవడం కోసం మనం ఒక పాన్లో కొద్దిగా వాటర్ని యాడ్ చేసి ఇందులో 1 కప్ స్వీట్ కార్న్ని వేసి ఉడికించుకోవాలి. ఇది ఉడికించేటప్పుడు మనం కొద్దిగా సాల్ట్ అండ్ టర్మరిక్ పౌడర్ వేసుకోవాలి. స్వీట్ కార్న్ మనం లో ఫ్లేమ్లో ఒక 15 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న ఈ స్వీట్ కార్న్లో మనం వాటర్ మొత్తం డ్రైన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకొని అందులో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్ వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇంకా ఇందులో కర్రీ లీఫ్, జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి మిక్స్ చేసుకోవాలి. ఇలా వేయించుకున్న ఆనియన్స్లో ముందుగా ఉడికించుకున్న స్వీట్ కార్న్ వేసి కలుపుకోవాలి. ఫ్రై చేసుకున్న స్వీట్ కార్న్లో రుచికి తగ్గట్టుగా ఉప్పు, కారం వేసి స్వీట్ కార్న్కి మొత్తం పట్టేలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో మ్యాగీ మసాలా పౌడర్ ఇంకా కొత్తిమీర వేసి 2 మినిట్స్ ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇందులో ఇష్టమైన వాళ్ళు కొద్దిగా నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. నిమ్మరసాన్ని యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, ఎంతో స్పైసీగా టేస్టీగా ఉండే స్వీట్ కార్న్ మసాలా రెడీ అయిపోతుంది. ఇది ఈవినింగ్ స్నాక్స్ లాగా పిల్లలకి చేసి పెడితే పిల్లలు ఇష్టపడతారు. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.